టాలీవుడ్ సమ్మె 8వ రోజుకు చేరుకుంది. అమరావతికి ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి కందుల దుర్గేష్తో భేటీ కానున్నారు. నేటి నుంచి షూటింగ్స్ అన్ని ఆపేస్తామని ఫెడరేషన్ సభ్యులు హెచ్చరించారు. మరోసారి రేపు లేబర్ కమిషనర్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. సమస్య పరిష్కారం కాకపోతే ఛాంబర్ ముందు దీక్షకు సన్నాహాలు చేస్తున్నారు కార్మికులు. టాలీవుడ్ సమ్మె 8వ రోజుకు చేరుకుంది. అమరావతికి ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి కందుల దుర్గేష్తో భేటీ కానున్నారు. నేటి నుంచి షూటింగ్స్ అన్ని ఆపేస్తామని ఫెడరేషన్ సభ్యులు హెచ్చరించారు. మరోసారి రేపు లేబర్ కమిషనర్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. సమస్య పరిష్కారం కాకపోతే ఛాంబర్ ముందు దీక్షకు సన్నాహాలు చేస్తున్నారని కార్మికులు అన్నారు. దీనిపై మరింత సమాచారం ఫిలిం కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, శాలిని మనం చూడొచ్చు, ఇప్పటికే సినీ కార్మికులు 8వ రోజు చేరుకుంది వాళ్ళ ధర్నాన్ని కూడా చెప్పవచ్చు. అయితే వాళ్ళ 30% వేతనాలు పెంచాలని కూడా గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళు ఇటు ఏదైతే నిర్మాత మండలితో పాటు ఇటు కార్మికులు ఇద్దరి మధ్య ఈ వేతనాలు పెంపుపై ఇప్పటికే ఎక్కడికెక్కడ షూటింగ్ కూడా ఆగిపోయినట్టు కూడా తెలుస్తున్నది. ఏదైతే ఎమర్జెన్సీ షూటింగ్ లో మాత్రం బయట నుంచి కూడా కార్మికులు తెప్పించుకొని షూటింగ్ నడిపిస్తున్న ప్రొడ్యూసర్లు కూడా ఏదైతే ఫిలిం ఛాంబర్ నుంచి కూడా ఒక నోటీస్ కూడా పంపడం కూడా జరిగింది. అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా మా నుంచి కార్మికులు మాత్రమే తీసుకోవాలి, వేరే వాళ్ళని తీసుకోవద్దని కూడా చెప్పారు. దాంతో పాటు షూటింగ్లు ఎక్కడికెక్కడ ఆపాలి కంపల్సరీ అని కూడా ఆ ఫిలిం ఛాంబర్ నుంచి ఒక ఏదైతే లేఖ విడుదల చేయడం కూడా జరిగింది. దాంతో పాటు మాకు వేతనాలు పెంచకపోతే ఇక ధర్నా మొదలు పెడతామని కూడా వాళ్ళు అంటారు. ఏదైతే నిర్మాత మండలి ఆఫీస్ ఏదైతే ఫిలిం ఛాంబర్ లో ఉందో దాని దగ్గర మేము ధర్నాకు దిగుతామని కూడా వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే వల్లభనేని అనిల్ నేతృత్వంలో ఇది నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పాదయాత్ర నిన్న ఫిలిం ఛాంబర్ నుంచి కార్మిక సంఘం ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ రోజు కూడా ఖచ్చితంగా మాకు చెప్పిన 30% పెంచకపోతే ఖచ్చితంగా షూటింగ్ లో ఆపేసింది కాకుండా మళ్ళీ ఉద్యోగ ధర్నాలు చేస్తామని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ గోపి.